ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రతి దానికి సమయము గలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము గలదు. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ దేవుడు ఈ విధంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి దానికి సమయం ఉంది. ఏదైనా ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే జరుగుతుంది. ఏదైనా ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే ఏదైనా దేవుడు చేయాలంటే ఆ సమయంలోనే చేస్తాడు. ఈ అధ్యాయం మొత్తం మీరు చదవండి. జ్ఞాని అయిన సొలొమోను ఎంత చక్కగా వివరించాడో, ఏ సమయానికి ఏది జరుగుతుంది, ఎలా జరుగుతుందో, ఆయన దేవుడి మీద ఎలా ఆధారపడ్డాడో ప్రతిదీ కూడా ఈ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా జీవితంలో పలానా కార్యం జరగట్లే, నా జీవితంలో పలాంది ఏమీ జరగట్లే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఎందుకు నా జీవితంలో చేయట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది దేవుడి మీద కోపడటం కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఒక మాట దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, ప్రతి దానికి సమయం గలదు, అప్పుడు తప్పక జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రియమైన బిడ్డలారా, సమయం రాకముందే నాకు కావాలి అంటే ఎలాగా? దేవుడు సమయం వచ్చినప్పుడే ఇస్తాడండి. ఈరోజు ఒక రైతు ఒక పంటను వేస్తాడు. పంట వేసిన 2 రోజులకే వెళ్ళి నాకు పంట కావాలి అని చెప్పి కొయ్యడానికి వెళ్తే అది రాదు. ఎందుకంటే అది ఎదగటానికి ఒక సమయం ఉంటుంది. అంతేకాకుండా అది ఫలించడానికి ఒక టైం ఉంటుంది. అప్పుడు అది తినడానికి యోగ్యమైనదిగా, అది మనుషులకు ఉపయోగపడినట్లుగా అది తయారవుతుంది. ఆ సమయానికి మాత్రమే మనం దాన్ని తీసుకొని తినగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. కానీ నువ్వైతే అడిగిన వెంటనే నాకు రావాలని, అడిగిన వెంటనే నాకు జరగాలని ఆశపడుతూ ఉన్నావేమో, అది అసంభవం. అది గుర్తుపెట్టుకో. సమయం ఉంటుంది, అందుకే తప్పక దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళండి. ఒక భక్తుడు అంటున్నాడు, నేను ప్రభువుని అడిగాను, ఇప్పుడే నేను గర్భం ధరించాను, అది ఏదో ఒక రోజున బయటికి వస్తుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే కదా, అడిగినది పొంది ఉన్నామని నమ్మన్నాడు. నమ్మటమే ఆయన అంటున్నాడు. ఆయన ఉదాహరణగా చెప్తున్నాడు, నేను గర్భం ధరించా, కొన్ని నెలల తర్వాత అది బయటకు వస్తుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, మనం కూడా ఆలోచించాలా. దేవుడు ఏ సమయం ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. మనం కంగారు పడకుండా, దేవుణ్ణి హింస చేయకుండా, ఎంతమాత్రం మనం బాధపడకుండా, కృంగిపోకుండా, నశించిపోకుండా మనం జాగ్రత్తగా దేవుని వైపు తిరగలిగితే దేవుడు తప్పక నీ పట్ల మేలు చేస్తాడు. మొదటిగా మనం దేవుని అర్థం చేసుకుంటే తప్పక మనకి అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా బిడ్డలతో మీరు మాట్లాడారు. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆకాశం కింద ఉన్న ప్రతిదానికి ఒక సమయం ఉందని చెప్పారు ప్రభువా. నిజమే అయ్యా, మేము నేను ప్రతిదానికి కంగారు పడుతూ ఉన్నామేమో, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉన్నామేమో ప్రభువా. అందుకే నేరుగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. వివాహాలు కాకుండా ప్రభువా ఎంతోమంది బిడ్డలు ఆగిపోయి ఉన్నారు ప్రభువా. వారికి సమయం వచ్చేదాకా వారు పరిశుద్ధత కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి. ఉద్యోగాలు లేని వారు కూడా ఎంతో నిరసించిపోతూ ఉన్నారు ప్రభువా. వారి సమయంలో మీరు తప్పకిచ్చే దేవుడని గ్రహించుటకు సహాయం తెచ్చండి. ఏ విషయంలో ఏ బిడ్డలైతే ప్రభువా అడిగి ఆగి ఉన్నారో వారందరికీ నైనా వారి సమయాన్ని బట్టి మీరు ఇచ్చే దేవుడు ప్రభువా. వారందరూ నేను ఉదయ కాలంలో అర్థం చేసుకొని ఇంకా నీలో ఎదుగుటకు, వర్ధిల్లుటకు సహాయము తెచ్చండి. మీరే మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయాలని మేమెంతో ఆలోచన కలిగి ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పేదలకు, అనాథులకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగలిగిన వారికి ఈ యొక్క పరిచర్లో మీరు సహాయం చేయాలని ఆశ ఉంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు తప్పక మీకు తోడుగా ఉంటాడు. అదే విధముగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది. ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.